బాబాయ్ గారు చెప్పండి, ఏం పేరు మీ పేరు? చాగంటి ఆంజనేయులు పెరుమాళపల్లి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం, సొంత పొలం ఉందా? కొంత సొంత పొలం, కొంత కౌలు పొలం. ఎలా ఉంది ఇప్పుడు రైతుకి, ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏమైనా పర్లేదు అంటారా రైతుకి? రేట్లు అయితే బాగానే ఉన్నాయి, పండించుకున్నోడికి పండించుకున్నట్టు ఉంది, ఇబ్బంది లేదు ప్రస్తుతానికి. మరి అదే మీరు పర్లేదు పండించుకోండి, పంట వస్తే ఓకే, రేట్లు అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు అంటున్నారు కదా. మరి అసలు గిట్టుబాటు ధర లేదు, రైతు నడ్డి విరిచాడు, వెన్ను విరిచాడు, జగన్మోహన్ రెడ్డి అసలు రైతు గురించి తెలియదా అన్నాడు చంద్రబాబు నాయుడు. 2000 1,500 బస్తా వడ్ల బస్తా అమ్ముతుండే గిట్టుబాటు అయింది. 15,000 పొగాకు అమ్ముతుంది. 15,000 నుంచి 20,000 దాకా మిరగాయల గంట అమ్ముతుంది. మరి ఇంకా గిట్టుబాటు ధర అంటే మరి అంతకంటే గిట్టుబాటు ధర అంటే మనకి ఏమైనా కోట్లు తీసుకొచ్చి ఇంట్లో పెడతారు బెటర్గా. మనకి ఇప్పుడు 20,000 మిర్చి అమ్ముతుంది, 15,000 నుంచి 20,000 దాకా. ఒడ్లు బస్తా కూడా 1,500 దాకా అమ్ముతుంది, 1,500 కాడికి. గిట్టుబాటు మీరు చెప్పినట్టు దిగుబడి ఉంటే ఈ రేటు మంచి రేటు, దాన్ని బట్టి పండించుకున్నట్టు లాభం. సరే, ఈ సంవత్సరం కాలం రాలేదు, కొంత పొలాలకి వేసుకోలేకపోయారు. ఉన్నకాడ అందరికి బాగానే ఉంది. పంటల విషయం 5 సంవత్సరాల నుంచి అందరికి బాగానే ఉంది. 10 రూపాయలు లాభపడ్డారు అందరూ. బాగానే రేట్లు ఉన్నాయి, బాగానే పండించుకున్నారు. వాతావరణం అంతా బాగానే ఉంది, వర్షాలు పడ్డాయి బాగానే, అన్ని ఇబ్బంది ఏం లేదు. చేశారు జగన్ కూడా. మీకు గ్రామాల్లో బాగానే ఉంది, పథకాలు వస్తున్నాయా? ఆయన పెట్టిన పథకాలు అవి కాక ఎక్స్ట్రా పథకాలు కూడా ఆయన ఇచ్చేశారు బాగానే. ఇంటింటికి ముసలి వాళ్ళకి కూడా ఎవరికి అక్కడ పోలేకపోయినా కానీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. పిల్లలు చదువుకోలేకపోయినా కానీ వాళ్ళకి ఫీజు రిపెండ్మెంట్ కానీ, మరి హాస్టల్ ఫీజు కానీ ఇవన్నీ వేస్తున్నారు. మరి 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 వేస్తుంటారు. మరి మా ఆటో డ్రైవర్లకు ఆటో వేస్తుంటారు. జగన్ మరి ఈ విధంగా మీరేమో వరుస లిస్టు ప్రకారం చెప్పుకుంటా పోతున్నారు. ఇన్ని పథకాలు ఇచ్చారంటున్నారు. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నప్పుడు అయ్యా ఆయన డబ్బులు అయ్యింది అని అంటున్నారు కదా. మరి ఇంకొకరు ఇస్తే మాత్రం వాళ్ళ డబ్బులు ఇస్తారండి. ఇప్పుడు ఆయన చెప్పిండు కొన్ని పథకాలు ఆయన ఇస్తారు. రేపు ఎవరు ఇచ్చినా కానీ గవర్నమెంట్ ఇచ్చే విధానం కావాలిగా. ఇప్పుడు పోయినసారి రుణమాఫీ చేస్తామన్నారు, ఆయనే కాదు, ఆయన చేయలేకపోయినారుగా. ఆయనే కాదు కదా, ఆయన చేయలేకపోయినారు. మరి జగన్ గెలుస్తారంటావు? అయితే గెలుస్తారని 100% అందరూ. అటు చూస్తే అన్ని పార్టీలు అందరూ ఏకమై వస్తున్నారు కదా, జగన్ సింగిల్గా వెళ్తున్నాడు. ఎన్ని పార్టీలు ఏకమైనా ఆ ఉండాట్లోనే వాళ్ళు తీసుకునేది. ఇప్పుడు మంచి పని చేసిన వాళ్ళకి మంచి పనికి ఓటు వేయాలిగా, వేస్తారుగా. మరి జగన్ గారు ఏమంటున్నారు, నేను మేలు చేసినాను అనుకుంటే నాకు ఓటేయమంటున్నారు. మీ ఇంట్లో ఎంతో కొంత మాకు మేలు జరిగింది జగన్ గారి వల్ల, ముఖ్యమంత్రి వల్ల అనుకుంటే ఏమంటున్నారు. మరి రూపాయి తీసుకున్న వాళ్ళు ఓటేయకుండా ఏమైనా పోతారా? లేదు, మళ్ళీ ఇంకొక ఆయన తీసుకొచ్చుకొని ఇస్తామన్న ఎగ్గొట్టి ఆయనకి ఏమైనా వేస్తారా? వేయరు కదా.